23వ తేదీ హెల్త్ మినిస్టర్ గారి ప్రోగ్రాము గుంతకల్ ఊరికి ఉన్నందువల్ల ఎమ్మెల్యే గారి సోదరుడు నారాయణ స్వామి గారు ఈరోజు గుంతకల్ ఏరియా హాస్పిటల్కు సందర్శించి ఆసుపత్రి మొత్తం పరిశీలించి ఇక్కడ ఉన్న సమస్యలు, ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్, స్టాఫ్ రిక్వైర్మెంట్, పాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్ అన్నీ చూసి దానికి కావాల్సినవన్నీ కూడా సరిచేస్తానని చెప్పడం జరిగింది. దానివల్ల ఈరోజు మొత్తం ఆసుపత్రి అంతా వీక్షించినారు. సారు సానుకూలంగా స్పందించి త్వరలో విషయాన్ని హెల్త్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పినారు. గుంటకల్ హాస్పిటల్కి హెల్త్ మినిస్టర్ గారు గుంటకల్ పట్టణాన్ని విజిట్ చేస్తాడని చెప్పేసి అనే సందర్భంలోన లోకల్ ఇన్ఛార్జి అయిన ఎమ్మెల్యే గారి సోదరుడైన నారాయణ స్వామి గారు వచ్చేసేసి ఈరోజు హాస్పిటల్కి వచ్చినారు. హాస్పిటల్లో ప్రతి రూములు, కొత్త బిల్డింగు, పాత బిల్డింగు ఇవన్నిటికి సంబంధించినటువంటి రూములు చూపించినాము. ఇక్కడ ఉన్న లోటుపాట్లన్నీ కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలన చేసేసి ఆయన దృష్టికి తీసుకొచ్చినాము. తర్వాత వచ్చేసి ముఖ్యంగా మనకు వచ్చేసేసి బ్లడ్ బ్యాంకు, ల్యాబు, టీబీ సెంటరు, హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళకి సంబంధించిన ల్యాబులు ఏవైతే క్లినికల్ ల్యాబులు ఉన్నాయో దాని యొక్క సమస్యలను చెప్తూ పేషెంట్ల యొక్క ఇబ్బందులను, పేషెంట్కి వచ్చే తర్వాత జరిగిపోయే కార్యక్రమాలని ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి అని చెప్తూ, రెండోది వచ్చేసేసి పార్కింగ్కి మనకి స్థలం లేదు, పార్కింగ్ యొక్క పాత బిల్డింగులు అన్నీ పడగొట్టేసేసి పార్కింగ్ ఏర్పాటు చేయాలా అని చెప్పేసి అని చెప్పినాము. ఆ విధంగా అడిగినప్పుడు కాంట్రాక్టర్ స్పందించడం లేదని చెప్పేసి అని కూడా కాంట్రాక్టర్ మీద మేము ఫిర్యాదు చేసినాము. నేను కాంట్రాక్టర్తో మాట్లాడేసి ఆ విషయాలన్నీ కూడా సానుకూలంగా చేసేసి తొందరలోనే పరిష్కారం చేసేస్తాను, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవన్నీ వచ్చే లోపల మనకి ఈ పేషెంట్లు పోయేదానికి, అంబులెన్స్ వచ్చేదానికి పోయేదానికి కూడా ఒక రహదారి మాదిరిగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇచ్చి వెళ్ళిపోయినారండి. థ్యాంక్ యూ.